నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్వచ్ఛమైన ఆలోచనలతోనే స్వర్ణాంధ్ర సాధ్యం. పెద్దాపురంలో ట్రైన్ పరిశీలించిన సీఎం చంద్రబాబు. సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రం ఇదని ప్రముఖ హీరో నారా రోహిత్ తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకుని సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. నగరంలో సుందరకాండ చిత్ర బృందం సందడి చేసింది. సుందరకాండ చిత్ర ప్రమోషన్ లో భాగంగా హీరో నారా రోహిత్, హీరోయిన్ శ్రీదేవి, మరో హీరోయిన్ వృతి వాగాని విజయవాడకు వచ్చారు. ఓ ప్రముఖ హోటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో నారా రోహిత్ మాట్లాడుతూ, సుందరకాండ చిత్రం ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుందని, పూర్తి వినోదాత్మకంగా రూపొందించబడిన చిత్రం ఇదని తెలిపారు. సమాజంలోని ప్రతి వ్యక్తికి సాధారణ జీవితంలో ఎదురయ్యే సన్నివేశాలతో ఆద్యంతం ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. చిన్ననాటి నుండి విజయవాడకు తరచుగా వచ్చేవాడినని, సీజన్ ని బట్టి సినిమా తీస్తానని చెప్పారు. ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమాని నా చిత్రం ప్రమోషన్స్ అవగానే చూస్తానన్నారు. ఇటీవల కాలంలో భైరవం చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారన్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి చేసుకునే సుందరకాండ చిత్రాన్ని వీక్షించాలన్నారు. సోలో చిత్ర దర్శకుడు పరశురాముతో సోలో లాంటి చిత్రాన్ని తీస్తానన్నారు. రిలీజింగ్ ఆన్ వినాయక చవితి రోజు ఆగస్ట్ 27th. ఇది ఒక న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ అండ్ అందరు ఫ్యామిలీతో వెళ్ళి చూడదగ్గ ఒక చిత్రం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండి అవుట్పుట్తో. అండ్ ఇప్పటివరకు వస్తున్న ట్రైలర్కి కానీ, టీజర్కి కానీ, సాంగ్స్కి కానీ వస్తున్న రెస్పాన్స్కి చాలా హ్యాపీ. సో డెఫినెట్గా నేను చాలా డిఫరెంట్ పిక్చర్స్ చేశాను. సో ఈ జానర్ కొంచెం తక్కువే చేశాను. సో డెఫినెట్గా నా సోలో కానీ లేకపోతే జ్యోతిష్తానంద లాగా ఈ సినిమాని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండ్ డెఫినెట్గా ఐ కెన్ గ్యారంటీ ఏంటంటే ఒక 2 hours ఆఫ్ ఒక హ్యాపీ ఫిలిం. సో పెద్ద స్ట్రెస్లు ఏం పెట్టుకోకుండా చూడదగ్గ, ఫ్యామిలీతో పాటు ఫ్రెండ్స్తో పాటు హ్యాపీగా వెళ్ళి ఎంజాయ్ చేసే ఒక ఫిల్మ్ అవుతుంది. అండ్ డైరెక్టర్ వెంకటేష్, తన ఫస్ట్ ఫిలిం బట్ చాలా బాగా తీశారు. అండ్ తన రైటింగ్ బాగుంటుంది, మాటలు బాగా రాశారు. అండ్ వండర్ఫుల్ క్యాస్ట్, శ్రీదేవి గారు, వీర్తి, నరేష్ గారు, సత్య, అభినవ్. సో అందరూ మీ అందరికీ బాగా పరిచయం ఉన్న యాక్టర్స్. సో డెఫినెట్గా మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ సంతోష్, రాకేష్ అండ్ గౌతమ్. సో ఫస్ట్ టైం చేస్తున్నారు బట్ చాలా బాగా చేశారు. అండ్ వెరీ హ్యాపీ. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం, కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా మీ అందరికి కూడా నచ్చుతుందని. సో మీరందరూ 27th మీ ఇంట్లో పూజలు చేసుకొని డెఫినెట్గా సినిమా వెళ్ళి చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విజయవాడలో ప్రెస్ మీట్ జరగడమే చాలా హ్యాపీగా ఉంది. అండ్ సుందరకాండ సినిమా ఆగస్ట్ 27th రోజు వినాయక చవితికి రిలీజ్ అవుతుంది. మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాము. ట్రైలర్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్, ప్రతి సాంగ్ రిలీజ్ అయినప్పుడు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ సో అలానే సినిమా రిలీజ్ అయినప్పుడు మంచి టాక్ రావాలి, పాజిటివ్గా అన్నీ వెళ్ళాలని
వీఆర్ ప్రేయింగ్ అండ్ హోపింగ్. అండ్ మా టీం ఇక్కడ ఉన్నాము. మా డైరెక్టర్ లేరు, వెంకటేష్ గారు. ఆయనకి ఫస్ట్ ఫిలిం, కానీ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీశారు. ఒక ఎంటర్టైన్మెంట్ అయిన ఒక ఫిలిం అండ్ రామ్ కామెడీ, చాలా ఒక బ్రీజీగా ఉంటుంది అండ్ ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం. తప్పకుండా ఆడియన్స్కి థియేటర్ నుంచి బయట వచ్చినప్పుడు ఒక స్మైల్ ఉంటుంది, టెన్షన్ లేకుండా సినిమా చూసి ఎంజాయ్ చేసి వస్తారు. సో అలాంటి ఒక సినిమా. సో డెఫినెట్గా ఫెస్టివల్ టైంకి ఇలాంటి ఒక సినిమా ఉన్నప్పుడు హోప్ ఇంకా ఎక్కువ ఉంది. సో మీరు అందరూ వెళ్ళి థియేటర్లో చూడాలి. అండ్ మా ప్రొడ్యూసర్ సంతోష్ గారు ఇక్కడ ఉన్నారు అండ్ అదర్ 2 ప్రొడ్యూసర్స్ ఇక్కడ లేరు, రాకేష్ గారు అండ్ గౌతమ్ గారు. ఐ థ్యాంక్ దెమ్ ఆల్సో. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ జేమ్స్ గారు వండర్ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ప్రతి సాంగ్ వచ్చి ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. మీరు వినుంటారు. అండ్ నిన్న కూడా ఒక సాంగ్ డియర్ ఐరా అని ఒక సాంగ్ రిలీజ్ అయింది. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. సో ప్రతి సాంగ్ మా సినిమాలో వచ్చి చాలా రియల్గా ఉంటుంది. ఒక ఫిల్మ్తో పాటు కలిసి సాంగ్స్ కానీ కామెడీ కానీ అన్ని ఎమోషన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్లెండెడ్ సో వెల్. ఐ థింక్ డైరెక్టర్ గారికి ఆ క్రెడిట్ వెళ్ళాలి. మీ అందరికి నచ్చాలి. మాకు నచ్చి సినిమా చేసాము. నాకు చాలా రోజుల తర్వాత సుందరకాండ సినిమా థియేటర్లో. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఒక మంచి నేమ్ రావాలి, చాలా సినిమాలు చేయాలి, మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉన్నాను. సో ఐఎమ్ హోపింగ్ యూ ఆల్ విల్ లైక్ మై క్యారెక్టర్ ఆల్సో. అండ్ సినిమా పెద్ద హిట్ అవ్వాలి అని ఐఎమ్ వెయిటింగ్ అండ్ ప్రేయింగ్. సో థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఇవాళ మీరు అందరూ ఇక్కడ వచ్చిన దానికి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీ పాజిటివ్ రివ్యూస్కి కూడా. సో మా సినిమాని డెఫినెట్గా ఆదరించండి. థ్యాంక్ యూ. ఫిల్మ్ అవుతుంది 27th August ki. This film is very close to my heart. I have put in a lot of effort. In fact, all of us have put in a lot of effort into this film. My director Venki, thank you so much for putting so much trust into me and making sure I always do my best. And Santosh Anna, thank you so much for always making me feel comfortable. This film is very close to my heart, as I told you guys, and thank you so much for all the love that you guys have been showing for the songs and trailers. It really means a lot to us. I hope you guys go out and watch our film. I'm sure you guys will be entertained and you guys will be shocked. So please go out and watch our film. We are waiting for your response. Thank you. అందరికీ నమస్కారం అండి. స్పెషలీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో సుందరకాండ ప్రమోషన్స్లో భాగంగా వైజాగ్, రాజమండ్రి చూసుకొని ఇవాళ విజయవాడకి రావడం జరిగిందండి. సో ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. సో సుందరకాండ మూవీ ఇదివరకు చెప్పినట్లుగా ఆగస్ట్ 27న వినాయక చవితి రోజు మీ అందరి ముందుకు వస్తున్నాం. సో మూవీ చాలా బాగా వచ్చింది అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ ఆల్సో చాలామంది మంచి ఆర్టిస్టులు చేశారు. చాలా బాగా కామెడీ వచ్చింది అండ్ ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీగా వినాయక చవితి ఫెస్టివల్ రోజు అందరూ చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్సో వాచ్ ఇట్ ఆన్ August 27th అండి ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ. రోహిత్ గారు, సుందరకాండ మూవీ వచ్చి ఆల్రెడీ ప్రీవియస్ మన వెంకటేష్ గారు చేశారు అండ్ చార్మి చేశారు. 2 సుందరకాండలు వచ్చాయి, ఒకటి రాఘవేంద్ర గారు అండ్ 2 బాబు గారు. ఇప్పుడు మీరు చేస్తున్నారు. సో సేమ్ టైటిల్ ఎందుకు ఎంచుకున్నారు? నథింగ్ అండి, బేసిక్గా ట్రూ ట్రాన్స్లేషన్ ఆఫ్ సుందరకాండ ఇస్ అ బ్యూటిఫుల్ స్టోరీ. ఎయిడ్స్, కుష్టు, క్షయ వంటి భయంకర వ్యాధిగ్రస్తులకు సహిత సేవలు అందించే మానవత్వ పరిమాణాలను మనందరికీ పంచిన మదర్ తెరీసా మన అందరికీ ఆదర్శనీయురాలని, నిరుపేదలకు సేవలు అందిస్తూ వైద్య విద్యాలయాలు నెలకొల్పిన మానవతా మూర్తి జయంతి రోజున సమాజానికి విశిష్ట సేవలు అందిస్తున్న వారిని సత్కరించడం అభినందనీయమని కేడీసీసీ బ్యాంకు చైర్మన్, మాజీ రాష్ట్ర మంత్రి వర్యులు నెట్టం శ్రీ రఘురామ్ అన్నారు. ఎక్స్రే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం వెల్లిదండ్ల హనుమంతరాయ్ గ్రంథాలయం హాల్లో మదర్ తెరీసా జయంతి అవార్డుల బహుకరణ వేడుకలు జరిగాయి. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన నెట్టం శ్రీ రఘురామ్ ప్రసంగం కొనసాగిస్తూ మదర్ తెరీసాను ఆదర్శంగా తీసుకుని సమాజ అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజం కోసం సేవలు అందిస్తున్న గౌరవించడం మన విధి అని వాకర్స్ పూర్వపు గవర్నర్ రావి కృష్ణారావు అన్నారు. సభాధ్యక్షుడు కొల్లూరి మన తోటి వారికి సహాయపడటంలో ఆనందం ఉందని అన్నారు. లయన్స్ నాయకులు కంచర్ల ముత్యప్రసాద్ మాట్లాడుతూ మహిళలు చైతన్యవంతంగా ముందడుగు వేయాలని అన్నారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి మాట్లాడుతూ ఒక మహిళగా మదర్ తెరీసా సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ రోజున మదర్ తెరీసా పేరుతో పెట్టడమే ఎంత గొప్ప విషయం అండి. ఎక్కడో పుట్టి ఇక్కడికి వచ్చి ఈ దేశంలో ఒక సంఘ సంస్కర్తగా, ఒక సేవకురాలుగా అనాథ పిల్లల్ని కులం మతం అని లేకుండా, ఎక్కడా ఛేదనించుకోకుండా జబ్బుతో ఉన్నటువంటి పిల్లలు సైతం ఆమె సృష్టి చేసి
ఆమె సేవ చేసి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు. అటువంటి మదర్ తెరిసా అవార్డు రావడం అనేది ఎంత గొప్ప విషయం. కాబట్టి ఈరోజు అటువంటి అవార్డు వచ్చినటువంటి మా ఆడపడుచులు అలాగే మా సోదరులు వారందరూ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పకపోతే ఆశీర్వదించాను. మైకు సహకరించలేదు, అయినప్పటికీ కూడా పట్టు వదలకుండా చక్కగా పిల్లలు డ్యాన్స్ చేశారు. హాలు చిన్నదైంది, అయినప్పుడు కూడా మీరు చదువుకుపోయారు. నాకు తెలిసి కొల్లూరు వారు ఇక్కడ పెట్టారు, 2-3 సార్లు వచ్చాను నేను. కానీ తుమ్మపల్లి క్షేత్రంలో కూడా చాలా మీటింగ్లు ఏర్పాటు చేశారు, చాలామంది రావడం జరిగింది. అంత గొప్ప మీటింగ్లు ఏర్పాటు చేశారు ఆయన. కాబట్టి ఎంతమంది వచ్చారనేది కాదు, గంగిగోపాలు కరెక్ట్ అయినా చాలు. ఈ గ్రంథాలయంలో ఈరోజు మీరు చేసిన ఏర్పాట్లకు నిజంగా అభినందిస్తున్నాను. అమ్మ, మీ ఆడపడుచులు అందరూ కూడా ఏమనుకుంటుందండి, మీ అందరికీ సన్మానం చేయాలనే ఉంది నా చేతుల దగ్గర కూడా. మిమ్మల్ని అందరూ మహిళలందరూ కూడా మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చాలామంది మహిళలు, ఇంతమంది మహిళల్ని సన్మానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు ఇంతమంది రావడం అనేది చాలా మిమ్మల్ని చూసి ఆనందంగా ఉంది. నాతో చాలామంది ఫోటోలు దిగారు. ఈ వేదిక మీద మీరందరూ ఒక్కసారి గట్టిగా చప్పకపోతే ఆశీర్వాదం. ఈరోజు అనగా 23వ తారీఖున మదర్ తెరిసా జన్మదినోత్సవ సందర్భంగా ఎక్స్రే సంస్థ వారు దగ్గర 26 మందికి మదర్ తెరిసా అవార్డ్స్ ప్రకటించడం జరిగింది. 2 రాష్ట్రాల ద్వారా కూడా ఈ అవార్డులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నన్నపనేని రాజకుమార్ గారు, నెట్టెం రఘురామ్ గారు, అనేక మంది పెద్దలు పాల్గొనడం జరిగింది. అలాగే ప్రతిష్టాత్మకమైన మదర్ తెరిసా అవార్డు అందుకుంటాం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆవిడ చేసిన సేవలు ఎల్లలేనివి. ప్రతి ఒక్కళ్ళని కూడా రోగుల్ని బాధ్యతగా, అంటే విసుక్కోకుండా, చిరాకు పడకుండా బాధ్యతగా చేయటం నిజంగా చాలా గొప్పతనం. ఆవిడని స్మరించుకుంటమే మనకి చాలా ఆనందం. ఆవిడ చేస్తున్న సేవలు కానీ ఆవిడ ద్వారా మనం ఎంతోమందికి సేవలు చేయాల్సిన స్ఫూర్తి కూడా మనకి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ఎక్స్రే సంస్థ వారు మదర్ తెరిసా అవార్డు ఇవ్వటం చాలా హర్షణీయంగా ఉంది. అలాగే 26 మందిలో నాకు కూడా మదర్ తెరిసా అవార్డు ప్రకటించడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ సందర్భంగా ఎక్స్రే సంస్థ వారి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నన్నపనేని రాజకుమార్ గారికి, నెట్టెం రఘురామ్ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎక్స్రే సంస్థ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. భారత కమ్యూనిస్టు పార్టీ 28వ రాష్ట్ర మహాసభలు ఆగస్టు 23, 25 తేదీలలో ఒంగోలు నగరంలో జరగనున్న నేపథ్యంలో ఈ మహాసభలను జయప్రదం చేయాలని సిపిఐ నగర కార్యదర్శి కామ్రేడ్ జి కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కోటేశ్వరరావు నేడు ఒక ప్రకటన విడుదల చేస్తూ సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభల సందర్భంగా మొదటి రోజు అయిన 23వ తేదీ జరగనున్న ఒంగోలులో జరిగే మహాశ్రామిక ప్రదర్శన అనంతరం జరిగే బహిరంగ సభకు విజయవాడ నగరం నుంచి వందలాదిగా పార్టీ కార్యకర్తలు, పార్టీ సానుభూతి పరులు పాల్గొనాలని కోరారు. ఈ మహాసభలకు వచ్చే ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఉదయం 7 గంటల కల్లా విజయవాడ రైల్వే స్టేషన్ కు చేరుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే 24, 25 తేదీలలో జరిగే ప్రతినిధుల మహాసభకు విజయవాడ నుంచి పార్టీ ప్రతినిధులు పాల్గొంటున్నారని తెలియజేశారు. ఈ మహాసభల వేదిక ద్వారా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక అనువాద విధానాలపైన, అలాగే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది కాలం పూర్తయిన ఎన్నికల హామీల అమలులోని వైఫల్యాలపై సమర శంఖం పూరించినట్లు ఒక ప్రకటనలో తెలియజేశారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 28వ మహాసభలో ఒంగోలు నగరంలో ఈరోజు 23, 24, 25 తారీఖుల్లో ప్రదర్శన ప్రారంభించబడింది. 3 రోజులు జరిగేటటువంటి మహాసభల్లో ఈ రాష్ట్రంలో రాబోయేటటువంటి ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద, గత ఎన్నికల్లో ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం రాబోయేటటువంటి కాలంలో కమ్యూనిస్ట్ పార్టీ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకునేటటువంటి దానికోసం ఈ రోజున ఒంగోలు నగరంలో వేదికగా చేసుకొని 3 రోజులు మహాసభ జరుపుతూ ఉన్నాం. మొదటి రోజు ప్రదర్శనలో వేలాది మందితోటి ప్రదర్శన జరుగుతూ ఉంది. అదే విజయవాడ నగరం నుంచి వందలాది మందితోటి తరలి వచ్చి ఒంగోలు నగరం అంతా కూడా పురవీధుల్లో జరిగేటటువంటి ప్రదర్శనలో పాల్గొనడం జరుగుతూ ఉన్నది. కాబట్టి పాల్గొన్నటువంటి కామ్రేడ్స్ అందరూ కూడా విజయవాడ నగరం నుంచి పాల్గొన్నటువంటి వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మహాసభల జయప్రదానికి సహకరించవలసిందిగా ప్రజానీకానికి అందరూ కూడా సిపిఐ విజయవాడ నగర సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నారు.
భారతదేశంలో మహిళలు పోరాడి అనేక హక్కులు సాధించుకున్నారని, ఆ హక్కులు అమలు చేయకపోవడానికి కూడా పోరాడాల్సి వస్తుందని, అలాగే స్త్రీ పురుష సమానత్వం కోసం ఆర్థిక సామాజిక విషయాల్లో కూడా స్త్రీ స్వయం నిర్ణయ అధికారం తీసుకునే హక్కు కూడా సాధించాలని ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పి సత్యవతి పిలుపునిచ్చారు. 79వ సంవత్సరాలు స్వాతంత్ర స్త్రీ సాధికారత అనే అంశంపై POW రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు 23/8/2025 విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన రాష్ట్ర సభలో ఆమె ప్రసంగించారు. ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరైన బాలాంత్రపు ప్రసూన మాట్లాడుతూ, రాజ్యాధికారం, చట్టసభల్లో 50% రిజర్వేషన్ తదితర సమస్యలే కాకుండా స్త్రీ పురుష సమానత్వాన్ని గురించి ప్రధానంగా POW పోరాడుతుందని, దానికి తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. పాలకులు స్త్రీ పురుషులు సమానత్వాన్ని గురించి కాకుండా స్త్రీల అందచందాల గురించి, స్త్రీని పురుషుడు లోబడి ఉండే విధంగా, సామ్రాజ్యవాద విష సంస్కృతిని మహిళను ఇంటికి పరిమితం చేసే విధంగా ఆలోచన చేస్తున్నారని, ఇది సరికాదని విమర్శించారు. మహిళలు తమ దైనందిన సమస్యలతో పాటు స్త్రీ పురుష సమానత్వం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో POW రాష్ట్ర సహాయ కార్యదర్శి వెట్టి భారతి, కోశాధికారి S భారతి, రాష్ట్ర నాయకులు శాఖమూరి భారతి, రమదుర్గ, కుసుమ, ఈశ్వరి, మంజుల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలు పాడిన పాటలు సభికులని ఉత్తేజపరిచాయి. ఈ సభకు ఇతర జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు హాజరయ్యారు. నా పేరు పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర కార్యదర్శి. POW జాతీయ కమిటీలో పిలుపులో భాగంగా ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయ్యి 79వ సంవత్సరాలకు అడుగుపెట్టాము. సాధికారత దిశగా నిర్ణయాధికారంలో భాగస్వామ్యం మహిళలది ఉందా అనే దాని మీద మేము ఒక చర్చతో ఈ సదస్సుని, ముఖ్య కార్యకర్తలతో ఈ సదస్సుని ఏర్పాటు చేసుకున్నాం మేము. అయితే ఇప్పుడు మా పాలకులు చెప్తున్నారు, మేము మహిళలకి అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నాము, సాధికారత దిశగా మేము తీసుకెళ్తున్నామని చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, అందరూ చెప్తున్నారు. మేము వాళ్ళని భద్రత కల్పిస్తున్నాము, డ్వాక్రా గ్రూపులు స్వయం ఉపాధి మేము కల్పిస్తున్నాము, సాధికారత దిశ. నిజంగా వాస్తవంలో చూస్తే అలా ఉందా? మనం నిజ జీవితంలోకి చూసుకుంటే వాస్తవాలు అలా లేవు. మహిళల జీవితంలో, వాళ్ళ భాగస్వామ్యంలో, స్వేచ్ఛలో, స్వాధికారతలో, నిర్ణయాధికారంలో వాళ్ళ పాత్ర శూన్యం అనేది మనకి స్పష్టంగా కనబడుతుంది. మన అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ మహిళల భాగస్వామ్యం లేదు. నిర్ణయాధికారాల్లో వాళ్ళ భాగస్వామ్యం లేదనేది ఎందుకు లేదు అని మనం చెప్పాలంటే, మనది ఒక పితృస్వామ్య భావజాల సమాజం. మీకు హర్యానాలోను ఒక టెన్నిస్ క్రీడాకారిణి భుజం నొప్పితో ఒక క్రీడా కోచ్గా వ్యవహరిస్తూ పెట్టుకుంది. ఆమె దాన్ని నిర్వహిస్తుంది, కానీ దాని మీద ఆమె డబ్బులు సంపాదిస్తుంది. నేను ఆడలేను కాబట్టి ఒక స్కూల్ పెట్టుకుంది, క్రీడా స్కూల్ని. టెన్నిస్ కోచ్గా ఆమె రీల్స్ చేసుకుంటుంది, చెప్తుంది. కానీ ఆమె తండ్రి ఆమెని రీసెంట్గా జరిగింది కాల్చి చంపాడు. ఎందుకు చంపాడంటే, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నీ కూతురు డబ్బులు తింటున్నావు, నీ కూతురు సంపాదన మీద నువ్వు బ్రతుకుతున్నావు అని చెప్పి హేళన చేసి తట్టుకోలేక ఆయన కన్న కూతుర్నే కడదెచ్చాడు. నిజంగా మన ఏ భావజాలం ఆయన మీద పనిచేసింది? ఈ పితృస్వామ్య భావజాలమే ఈ సమాజంలో మహిళల మీద జరుగుతున్న హింస, వివక్ష, చిన్నచూపు ఇవన్నీ ఉన్న వల్లనే, దానివల్లనే ఆయన అది నా కొడుకు సమానం, నా కూతురు సమానం ఆయన అనుకుంటే, భావజాలం మన సమాజంలో మంచిగా ఉంటే, మంచి భావజాలం అనేది ఉంటే, పాలకులు దాన్ని ఏర్పాటు చేసి దాని దిశగా వాళ్ళందరూ కూడా పయనం చేస్తే ఇలాంటి హత్యలు అవి జరగవు. చిన్నపిల్లలు హత్యలు చేస్తున్నారు, మొన్న హైదరాబాద్లో చూసాము. స్త్రీల మీద ఇంత వివక్ష ఇవన్నీ జరుగుతున్నప్పుడు సాధికార దిశగా మనం పయనిస్తున్నామా? ఒక బీజింగ్ సదస్సులోను, యునెస్కో సదస్సులోను మన భారతదేశం కూడా భాగస్వామ్యమైంది. జెండర్ బడ్జెట్ కావాలంది. ఆ జెండర్ బడ్జెట్లో భారతదేశం కూడా సంతకం పెట్టింది. కానీ ఇప్పుడు మన రాష్ట్రంలో, దేశంలో కానీ మహిళలకు జెండర్ బడ్జెట్ ఉందా? మరి జెండర్ బడ్జెట్లో ఏమీ లేకుండా అసలు సాధికార దిశగా ఎట్లా పయనిస్తారు? మీరు పై పోతలు పూసి, మెరుగులు పూసి మేము మహిళల్ని ముందుకు తీసుకెళ్తున్నాం, సాధికార దిశగా వాళ్ళ పయనించేలాగా చేస్తున్నాం అని పాలకులు అంటున్నారు. కానీ వాస్తవంలోకి చూడాలి, నిజంలోకి చూస్తే ఏమీ లేదు. స్వేచ్ఛలోను, సమానత్వంలోను, సాధికారతల్లోనూ వాళ్ళు ముందుకు వెళ్ళలేదనేది మరి ఖచ్చితంగా కనబడుతుంది. మేము చెప్తుంది ఏంటంటే, మహిళలు సగభాగం ఉన్న మహిళలు ఉత్పాదక రంగంలో భాగస్వామ్యం లేకపోతే స్వేచ్ఛ, సాధికారత, సమాధానం ఏమీ మనం సాధించలేము. అనేక రంగాల్లో పనిచేస్తున్న మహిళలు అనేక హింసని, వివక్షని ఎదుర్కొంటున్నారు. ఆ ఎదుర్కొనే రూపంలో, ఎదుర్కొనే పనిచేసే స్థలాల్లోనూ వాళ్ళు పోరాడడం ద్వారానే సమానత్వము, సాధికార దిశగా పయనించగలరని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘం భావిస్తుంది.
మన ఇంటి పరిసరాల నుంచే పరిశుభ్రత మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. చెత్త నుంచి సంపద సృష్టించే మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తుందని చెప్పారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెద్దాపురంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్థానికంగా ఏర్పాటు చేసిన మ్యూజిక్ డ్రైన్స్ ను పరిశీలించారు. ఇళ్ల నుంచి వచ్చే మురుగునీటిని ఏ విధంగా మ్యాజిక్ డ్రైన్ ద్వారా బయటకు పంపుతున్నారో ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇళ్లలోని న్యూస్ పేపర్లు, ఇతర పనికిరాని వస్తువులను తనిఖీ తీసుకుని వాటికి బదులుగా నిత్యావసర సరుకులు అందిస్తున్న మొబైల్ వ్యాన్ ను పరిశీలించారు. ఏ వస్తువులకు కిరాణా సరుకులను ఎన్ని ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఇళ్లలోని వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చని చెప్పారు. పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమంలో భాగంగానే ప్రమాద ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి తెలిపారు. పేరేంటా? దుర్గాప్రసాద్ సార్ నా పేరు. దుర్గాప్రసాద్. ఈ ఏరియాలో శానిటేషన్ సూపర్వైజింగ్ చేస్తాం సార్. శానిటేషన్ సూపర్వైజర్. అవును సార్. అచ్చా. మనకి వచ్చేసి మ్యాజిక్ డ్రైన్ సార్. అంటే మనకి సోప్ పిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్లో ఇది కన్స్ట్రక్షన్ చేసాం సార్. ఇది మనకి ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్. దీనివల్ల మెయిన్ ఏంటంటే సార్, దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్. దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు. మనకి దోమలు మస్కిటో బ్రీడింగ్ అనేది ఉండదు సార్. దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్. ఇప్పుడు ఎంత లోతు పెట్టారు? ఇది 2 feet పెట్టాం సార్. 2 feet పెట్టారు. మనకి ఇది ఏంటంటే సార్, ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ సార్. ఇది మనకి నార్మల్ ట్రైన్ 100 meters-కి 5 lakhs ఖర్చు అవుతాయి సార్. ఇది ఓన్లీ మనకి 65,000తోనే కంప్లీట్ అవుతుంది. ఇది ఇట్లనే వదిలిపెడతావా లేకుంటే దీనిపైన కవర్ చేయొచ్చు? ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్. ఇది ఎలాగే ఉంటుంది సార్. మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్. ఇది పర్ డే 100 meters డ్రైన్ 20,000 liters వరకు మనకి ఇది కంట్రిబ్యూట్ చేసుకుంటుంది సార్. ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కనుక నేను డెమోన్స్ట్రేట్ చూపిస్తాను సార్. చేయండి. దీనికి ఏంటంటే సార్, మనం ఎవ్రీ 50 meters-కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్. దానివల్ల పోవాలి. ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది రాకుండా 50 meterలకు ఒక సోప్ పిట్ అరేంజ్ చేస్తాం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. ఈ ఇల్లు మీదేనా పెట్టుకుంటున్నారు? ఇప్పుడు ఇది కట్టారు, దీనివల్ల మీకు లాభం ఏంటి? దీనివల్ల లాభం ఉంటుందా? ఇంట్లో నుంచి నీళ్ళు ఇట్టి వదిలి పెడతారా? వదిలిపెడితే నీళ్ళన్నీ ఇంకిపోతాయి. స్థానిక ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో పుల్ కార్డ్స్ ను పారిశుద్ధ్య సిబ్బందికి పంపిణీ చేశారు. మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పుల్ కార్డ్స్ ను శానిటరీ ఇన్స్పెక్టర్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెత్తను సేకరించే పుల్ కార్డ్స్ పాడవడంతో పారిశుద్ధ్య సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. దీంతో తాము 80,000తో 16 పుల్ కార్డ్స్ ను మరమ్మతులు చేయించి అందజేసినట్లు తెలిపారు. పుల్ కార్డ్స్ కు మరమ్మతులు చేయించిన గౌతమ్ రెడ్డికి పారిశుద్ధ్య సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందల వర్తి సత్య శ్రీహరి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఓకేనా? ఈ విజయవాడ నగరంలోని ముత్యాలంపాడు సాయిబాబా మందిరం ఆధ్వర్యాన ఈ రోజున మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకి 16 తోపుడు బళ్ళను ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ తోపుడు బళ్ళ ద్వారా నగరంలో అంటే ప్రాంతంలో ఉండేటువంటి చెత్త చెదారాన్ని అంతటినీ కూడా క్లీన్ చేయడానికి, పారిశుధ్యాన్ని పరిరక్షించేటువంటి పద్ధతిలో సాయిబాబా మందిరం నుంచి మేము తీసుకున్నాం. ఈ 16 బళ్ళని వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి జరుగుతాం. ముఖ్యంగా గతంలో కూడా 4-5 బళ్ళు చొప్పున మాత్రం ఇచ్చేవాళ్ళం. ఈ రోజున 16 బళ్ళకి మొత్తం అన్ని హంగులతో వాటినన్నింటినీ కూడా ఇవ్వటం అనేటువంటి జరిగింది. ముఖ్యంగా ఈ మందిరానికి సంబంధించి సేవా కార్యక్రమాలు చేయడంలో కూడా ముందుంటాము అనేటువంటిది ఇప్పటికే మేము విజయవాడ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో చదువుతున్నటువంటి
10th క్లాస్ పిల్లలందరికీ కూడా ఫీజులు కట్టడం పరీక్ష ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇదే కాకుండా కెలామిటీస్ కనుక వచ్చినట్లయితే వరదలు కానీ లేదంటే గతం ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలిగినా అగ్ని ప్రమాదాలు జరిగినా కానీ కూడా ఈ గుడి నుంచి సహాయ సహకారాలు అందించడం. గతంలో మొన్న జరిగినటువంటి ఈ సింగనగర్ కెలామిటీకి సంబంధించినంతవరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని రోజుల పాటు కూడా మేము సహాయం అందజేయటం అనేటువంటి జరిగింది. అందరికీ కూడా అన్నదానాన్ని చేయటం జరిగింది. డీప్లోకి లోపలికి కూడా వెళ్ళి చేయటం అనేటువంటిది. ఇదే కాకుండా మేము చదువుకుని మంచి మెరిట్ ఉండేటువంటి పిల్లలు మెడికల్ సీట్లు వచ్చి ఫీజులు కట్టలేనటువంటి వాళ్ళకి సైతం ఐడెంటిఫై చేసి వాళ్ళని కట్టడం అనేటువంటి కూడా జరిగింది అనేటువంటిది. ఇవే కాకుండా మేము అన్నదానాన్ని నిత్యాన్నదాన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో మేము దీన్ని ప్రారంభించడం అనేటువంటి జరిగింది. బాబా గారి యొక్క దయతో ఆయన యొక్క ఆశీస్సులతోనే ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం అనేటువంటిది కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజానీకానికి యావత్తు కూడా ఈ మందిరం ద్వారా అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ పెట్టడం అనేటువంటిది ప్రతి 15 రోజులకోసారి మెడికల్ క్యాంప్ అనేటువంటి నిర్వహించడం అనేటువంటి జరుగుతుందని ఈ కార్యక్రమాలన్నీ చేయడానికి గల కారణం షిరిడి సాయిబాబా ముత్యాలంపాడు ఆంధ్ర షిరిడిగా పేరు పొందినటువంటి ఈ బాబా మందిరం ద్వారా మేము చేయగలుగుతున్నాం అనేటువంటిది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ గారు బుజ్జిబాబు గారు ఇతర అధికారులకు ఈ బళ్ళని మేము అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది మున్సిపల్ కమిషనర్ గారికి గతంలో కూడా అనేక రకాలుగా బస్ షెల్టర్స్ నిర్మాణం చేయటంలో కానీ లేకపోతే ఈ కార్యక్రమాలు చేసేటువంటి దానిలో కూడా అంటే మున్సిపల్ కార్పొరేషన్ పిల్లలందరికీ చదువు చెప్పించేటువంటి కార్యక్రమానికి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిలో మేము అన్ని సహాయ సహకారాలు గతంలో ఉండేటువంటి కమిషనర్లు ఈ మందిరానికి రావటం, మేము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని పుచ్చుకోవటం, ఆ పిల్లలు చదువుకునే నిమిత్తం గాను కావాల్సినటువంటి అన్ని రకాల ఫీజులన్నింటినీ కూడా వారికి అందజేయటం అనేది జరిగింది. అదే తరహాలో గతంలో కూడా 10th క్లాస్ పిల్లలందరికీ కూడా టెక్స్ట్ బుక్ అంటే రెడీ రెఫరెన్స్ అనేటువంటి దాంట్లో పెద్ద పుస్తకాన్ని మొత్తం అందరి పిల్లలకి కూడా అందజేయటం అనేటువంటి జరిగిందనేటువంటి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా బాబా గారి దయ వల్ల అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను. బాబా గుడి ద్వారా ఇంత మంచి పని, ఎందుకంటే పుష్కరాలు లేకుండా నగరపాలక సంస్థలో చాలా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకి వారి ఆరోగ్యానికి సంబంధించి పారిశుధ్యానికి ఎటువంటి ఆటంకం కలగకుండా ఈరోజు ముత్యాలంపాడు బాబా గుడి ద్వారా ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. అదేవిధంగా అన్ని డివిజన్స్లో కూడా ఇంకెక్కడెక్కడ ఇటువంటివి ఉన్నాయో కూడా అవి కూడా చేస్తామని చెప్తున్నారు. ట్రస్ట్ వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారానికి ఆరోగ్య ఆంధ్ర తొలి సోపానమని ఇష్టానుసారం ప్లాస్టిక్ ను వినియోగించడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తే అది తిరిగి మన చుట్టూ విష ఫలంగా మార్పడుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ స్వీయ క్రమశిక్షణతో స్వచ్ఛాంధ్ర సంకల్పంతో భాగస్వాములవుదామని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మిస అన్నారు. శనివారం నందిగామ నియోజకవర్గం వీరులపాడు మండలం జయంతి గ్రామంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మిస పాల్గొన్నారు. తొలుత స్థానిక మహాత్మా గాంధీ పార్కులో గ్రామ సర్పంచ్ మారపాక మహాలక్ష్మి, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి మొక్కలు నాటిన అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్యం, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిశు వికాసం, అంగన్వాడీ కేంద్రాల సేవలు, సీజనల్ వ్యాధులపై అవగాహన, దోమల నియంత్రణ చర్యలు, చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేసి వర్మి కాంపోస్ట్ స్టాళ్లను పరిశీలించారు. కార్యక్రమానికి హాజరైన వారితో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో నందిగామ ఆర్జీఓ కె బాలకృష్ణ, డిపిఓ పి లావణ్య కుమారి, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, ప్రత్యేక అధికారి పిఎం సుభాని, ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ భరత్ రెడ్డి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్ మోతీబాబు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇప్పుడే మన డిపిఓ గారు అందరికీ చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా యంత్రాంగం మొత్తం గ్రామాల వైపు వెళ్ళి గ్రామాల్లో ఒక్కొక్క నెలకి ఒక కాన్సెప్ట్ లాగా తీసుకొని ప్రజల్లో చైతన్యం తీసుకురావడం, అట్లాగే మన పరిసర ప్రాంతాలని మన పర్యావరణాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని చర్యలు చేపట్టడము, దీనివల్ల మన పరిసరాన్ని పర్యావరణాన్ని కాపాడుకుంటూ వచ్చే 1, 2, 3 సంవత్సరాల్లో ఒక సుస్థిర వ్యవస్థని మనం ఎస్టాబ్లిష్ చేసుకొని ఇక్కడ వచ్చే చెత్త నుంచి మనం సంపద సృష్టించుకొని ఆ సంపద నుంచి వచ్చే సంపదని మళ్ళీ ఈ గార్బేజ్ ఇవన్నీ కలెక్ట్ చేసుకొని దాని ఒక సర్క్యులర్ ఎకానమీగా తీసుకొని ఒక సస్టైనబుల్ మోడ్గా నడపాలనేది ఒక ఉద్దేశము. అట్లాగే మీకు ఇప్పుడే
డిపి గారు మాట్లాడుతూ చెప్పారు. మనము చెత్త కనుక అక్కడిక్కడ పడేస్తే ఎన్ని సమస్యలు వస్తాయి, దానివల్ల ఎన్ని ఆరోగ్య పరిస్థితులు దెబ్బతింటాయి, దానివల్ల ఆరోగ్యం పోవడం వల్ల మనకు ఆర్థికంగా లాస్ వస్తాయి, అట్లాగే మనం ఆలోచించలేము, మన పని మనం చేసుకోలేము. సో అన్ని రకాలుగా అది ఒక విషవర్తులుగా మారిపోతుంది. సో కాబట్టి అదే మనం అవాయిడ్ చేయాలంటే ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. సో దీంట్లో ముఖ్యంగా ఇప్పుడే ఆర్డీఓ గారు మాట్లాడుతూ చెప్పారు, మనం సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. మనం గవర్నమెంట్ సైడ్ నుంచి అధికారికంగా ఎంత చేసినా కూడా ప్రజల్లో మమేకం అయితే తప్ప, ప్రజలు దీన్ని అర్థం చేసుకుంటే చెప్ప, సో ప్రజల నుంచి ఆ స్ఫూర్తి చైతన్యం వస్తే తప్ప మనం దేన్ని కూడా సక్సెస్ చేయలేము. సో అది ఒక స్వచ్ఛతా కార్యక్రమం అయితేనేంటి, స్వచ్ఛాంధ్ర అయితేనేంటి, సో ఏ కార్యక్రమం అయినా ప్రజలు దీన్ని ఓనప్ చేయాలి. దీనికోసం ప్రతి నెల ఒక నిర్దిష్ట రోజున వెళ్ళాలని, ఈ నెల యాక్చువల్లీ 3వ సాటర్డే అంటే పోయిన సాటర్డే శనివారం రావాల్సి ఉండింది. ఈ వరదలు ఇవన్నీ కారణం వల్ల కొంచెం పోస్ట్పోన్ చేసుకొని ఈ సంవత్సరం మాత్రం 4వ శనివారం పెట్టుకున్నాము, కానీ జనరల్ ఇది 3వ శనివారమే జరుగుతుందన్నమాట. సో ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పుడు గ్రామాల్లో గ్రామ పంచాయత్స్ అలాగే సచివాలయాలు ఎన్నో ఉన్నాయి, ఎంతోమంది అధికారులు ఫీల్డ్లో ఉన్నారు. సో ఈ అన్ని మిషనరీ మనము అనుసంధానం చేసుకుంటూ ఏదైతే మనం అనుకుంటున్నామో గ్రామాల్లో ఎలాగైతే స్వచ్ఛత ఉండాలనుకుంటున్నామో సో అది మనం రీచ్ అవ్వడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఒక్కొక్క నెల ఒకటి తీసుకున్నాము, ఒక నెల ఆ చెత్త కుప్పలు లేకుండా చేయడము, ఇంకొక నెల ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ చేయడము, ఇంకొక నెల ఇది మన ఈ దోమలు రాకుండా చూసుకోవడము, అట్లాగే ఈ చెక్ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఈ మధ్య మొబైల్ ఛార్జెస్లు ఇవన్నీ ఈ కంప్యూటర్లు చిన్న మొబైల్ పాత మొబైల్స్ అవన్నీ పడేస్తూ ఉంటారు, అది ఈ వేస్ట్ అంటారు. అది కూడా లేకుండా ప్రాపర్గా మనం వాడుకోవడం. ఇప్పుడు అక్కడ చూస్తే టీవీ, పాత టీవీలు ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు, కానీ ఉన్న టీవీలు ఎక్కడ వెళ్ళిపోతాయి, అవి పాతవి ఎక్కడో పడి ఉంటాయి, దానిలో ఎంతో హానికరమైన రసాయనికాలు ఉంటాయి, అవి మళ్ళీ పర్యావరణానికి వెళ్తుంది, దాన్ని మళ్ళీ తిరిగి మన దగ్గరికి వస్తుంది. సో ఇవన్నీ మనం ప్రాపర్గా మనం డిస్పోజ్ చేయగలిగితే మనం బాగుంటాం, మన పరిసర ప్రాంతం బాగుంటుంది, మన పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. దీనికోసం అది కొంచెం అటు తిప్పేస్తాం బాబు, ఎక్కువ అయిపోయింది. కొంచెం దాన్ని సైంటిఫిక్గా ఆలోచించాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఊర్లో చూసుకుంటే జయంతిపురంలో ఇప్పుడే మాట్లాడుతూ సర్పంచ్ గారు అలాగే అధికారులందరూ చెప్పారు, చాలా బాగా చేస్తున్నారు సార్ ఇక్కడ అని. సో అందరికీ అభినందనలు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీకి అలాగే గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఇస్తున్న సర్పంచ్ గారికి అలాగే గ్రామస్తులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ కూడా తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి వారు. అంటే ఎవరైతే మంచిగా చక్కగా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి అవన్నీ ప్రాపర్గా పాటిస్తారో వాళ్ళందరికీ రాష్ట్ర స్థాయిలో 1, 2, 3వ స్థానంలో ఐడెంటిఫై చేసి వాళ్ళకి సీఎం గారి అవార్డు ఇస్తారు. అటువంటి ఒక అవార్డు జయంతిపురం కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. దానికి మీరందరూ ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో అది ఇంకా కొంచెం ప్రతిష్టంగా చేసి అన్ని రకాలుగా పర్ఫెక్ట్గా ఉండేలా చేసుకుంటే కంపల్సరీ వస్తుంది. దానికి కూడా గ్రామ పంచాయతీ కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఉన్నాను. ఇంకా మనము దీనికి వస్తే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో వస్తే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎందుకు మనం బ్యాన్ చేయాలి, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇప్పుడు వాడుతున్నాం కదా ప్లాస్టిక్ లేకుండా ఎలాగా అనేది ఇప్పుడు పరిస్థితి ఎట్లాగ వచ్చేసిందంటే ప్లాస్టిక్ కవర్ లేకుండా మనం జీవితాన్ని ఆలోచించలేము, ప్లాస్టిక్ లేకుండా ఎట్లా ఉండగలం అనేది కూడా అగమ్యగోచరంగా ఉంటుంది. అంటే అన్ని రకాలుగా అన్ని చోట ఉంది. ఉదయం లేచి బ్రష్ చేసేటప్పటి నుంచి ఓకే సాయంత్రం పనుకునేంత వరకు ప్లాస్టిక్ అన్ని రకాలుగా ఉండే ఉంటుంది. బట్ అది ఎలాగ ఆపగలము అంటే ఆపడం ఏంటంటే అన్నీ ఆపలేము ఒక్కసారి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటే ఒక్కసారి వాడి పడేసే ఏదైతే ప్లాస్టిక్ ఉన్నాయో అవి ఫస్ట్ మనం ఆపగలగాలి. అది ఆపితే దానివల్ల ఎంతో మేలు అవుతుంది అని చెప్తారు ఈ శాస్త్రవేత్తలు. ఎందుకో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏంటి అనేది కవర్లు ఉన్నాయి, దుకాణానికి వేస్తే కవర్ ఇస్తారా అది. తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తే ఈరోజు ఇది పెట్టేవారు, ఇవి ఇంతకు ముందు ఏమంటే వాటర్ బాటిల్లో లేదా కప్పు పెట్టేవాళ్ళు, వాటర్ బాటిల్ ఒకసారి తాగేసాక అది పడేస్తాం బయటికి. ఓకే అవి ఎక్కడికి వెళ్తాయి అని ఒకసారి ఆలోచించాలి మనం. ఎందుకు ప్లాస్టిక్ మీదే మనం ఇంత చేయాలి, ఈ క్లాత్ కూడా అలాగే ఉంటుంది కదా, అది కూడా డ్రైన్ బ్లాక్ చేస్తుంది కదా, కర్రలు కూడా వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది కదా, చెక్క వేస్తే అది కూడా బ్లాక్ చేస్తుంది. ప్లాస్టిక్ ఎందుకు సమస్య అంటే ఈ ప్లాస్టిక్ ఒక మహమ్మారి లాంటిది. అది భూమిలో వెళ్ళి ఇప్పుడు మనం ఈ క్లాత్ బట్ట కానీ ఈ చెక్క కానీ భూమిలో వేస్తే 1 నెల 2 నెల 1 సంవత్సరంలో అది ఎరువుగా మారిపోతుంది. అంటే ఏంటి దాని మీద ఈ మైక్రోబ్స్ ఇవన్నీ దాని మీద ఎరువులాగా దాన్ని మార్చేస్తాయి. అదే పాలిథిన్ చూడండి ఒకసారి, ఒక 5 సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక పాలిథిన్ పీస్ దొరికితే ఆ పాలిథిన్ పీస్ అవుతుంది కానీ అది ఎరువులుగా మారదు. అంటే అది డిసింటిగ్రేట్ అంటారు. పెద్దగా ఉన్నది చిన్నగా అవుతుంది, చిన్నగా ఉన్నది ఇంకా చిన్నగా అవుతుంది తప్పితే అది కంప్లీట్గా డికంపోజ్ అయిపోదు. దాని ఒరిజినాలిటీ అలాగే ఉంటుంది. సో అలాగే ఎంతవరకు ఉంటుందంటే ఒక అంతర్జాతీయ విశ్లేషణలో ఒకటి చెప్పారు, ఎంత చిన్నగా అయిపోతుందంటే ఇప్పుడు తల్లి పాలలో కూడా ప్లాస్టిక్ కణం వస్తూ ఉంది. అది దాని ప్రాబ్లం.
సరే వస్తే ఏంటి ప్రాబ్లం అంటే ఈ మధ్య మీకు తెలిసే ఉంది, మనం చూస్తుంటే మీడియాలో క్యాన్సర్ ఎక్కువ అవుతున్నాయి, పిల్లల పుట్టకం జరగట్లేదు, అది ఎక్కువ అంటే ఇన్ఫర్టిలిటీ ఎక్కువ అవుతా ఉంది. ఆ పిల్లల్లో ఆడపిల్లల్లో ముఖ్యంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ అవుతా ఉంది, పీసీఓడి డిసీజ్ ఎక్కువ అవుతా ఉంది. సో ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఎక్కడో ఒక చోట పాలిథిన్ దీనికంతా కారణమని చెప్తున్నారు. అంటే అది మన తీసుకునే ఆహారం ద్వారా మన బాడీకి వెళ్తే అది ఊరికే ఉండదు, అక్కడ క్యాన్సర్ చేస్తుంది, నానా రకాల జబ్బులు తీసుకొస్తుంది. సో కాబట్టి ఫైనల్ మనం పడేసే ప్లాస్టిక్ తిరిగి మనకే వస్తుంది. సో మనకంటే ఓకే మనం ఇప్పుడు మనం బాగా తనను కులం పేరుతో దూషించి తన ఆస్తిని కాజేయాలనే కుట్రలో భాగంగా తనపై కొంతమంది వ్యక్తులు దాడి చేశారని గిద్దలూరు రాచర్ల మండలానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ చెన్నయ్యపై తెలిపారు. తనను కిడ్నాప్ చేసి ఇంటిని తాకట్టు పెట్టడమే కాకుండా బంగారం, విలువైన పత్రాలు దోచుకెళ్లారని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ గిద్దలూరు నియోజకవర్గం రాచర్ల మండలానికి చెందిన ఎస్సీ వర్గ రిటైర్డ్ ఆర్మీ జవాన్ చెన్నయ్య గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. తన భార్య మరణం తర్వాత ముస్లిం యువతితో సహజీవనం చేసినప్పటికీ మనస్పర్ధల కారణంగా విడిపోయిన తర్వాత ఆ యువతి బంధువులు తనను కిడ్నాప్ చేసి ఇంటిని తాకట్టు పెట్టించినట్లు రాయించుకున్నారని ఆయన ఆరోపించారు. తర్వాత తన ఇంటిపై దాడి చేసి తల్లి కూతురుని గాయపరిచి 6.8 లక్షల సొమ్ము, బంగారం, విలువైన పత్రాలు దొంగిలించారని వాపోయారు. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో హోంమంత్రిని కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. అనంతరం టీడీపీ నేత చీకటి వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ చెన్నయ్య ఆస్తిని కాజేయాలని కుట్ర పన్ని కులం పేరుతో వేధింపులకు పాల్పడ్డారని విమర్శించారు. గిద్దలూరు తాలూకా రాచర్ల మండలం ఎడవల్లి గ్రామానికి చెందిన బైళ్ళ చెన్నయ్య. నేను గతంలో ఆర్మీలో ఉన్నాను, ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయ్యాను. నాకు ముస్లిమ్స్ అమ్మాయి నాతో కాంటాక్టు అవడం జరిగింది. ఇద్దరి అనుకూలంతో నేను ఆమెతో జీవనం కొనసాగుతున్నాను. ఆ తర్వాత నేను కొంతకాలం తర్వాత నా పనుల వల్ల నేను కాంటాక్టు తొలగించుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆమె వాళ్ళ బంధువుల మిత్రులు తోలుకొని వచ్చి నా మీద అటాక్ చేసి నన్ను ఎత్తుకెళ్ళి ఒక రోజంతా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని బలవంతంగా నా మీద ఇల్లు తాకట్టు పెట్టినట్టు రాయించుకొని సంతకం చేయమని నన్ను ఫోర్స్ చేస్తే నేను పెట్టను అంటే నువ్వు ఎట్టబెట్టవు, పెట్టకపోతే చంపుతామని బెదిరించి నన్ను పెట్టించుకోవడం జరిగింది. మొన్న ఆగస్టు 15 శుక్రవారం రాత్రి 10 గంటలకు అమౌంట్ అడగడానికి వచ్చారు. వచ్చిన తర్వాత నేను మీకేం బాకీ ఉన్నాను, మీరు నాతో దౌర్జన్యంగా రాయించుకున్నారు అని నేను అడిగేసరికి వాళ్ళు నన్ను కొట్టి దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నేను బయటికి పరారైపోయాను. ఆ తర్వాత మళ్ళా నైట్ 12 గంటలకు వచ్చారు. 12 గంటలకు వచ్చినప్పుడు పాప, మా అమ్మ ఉన్నది. వచ్చి బీరువా బెడ్ కింద తాళాలు పెట్టినా, బండి తాళాలు పెట్టినా, ఆ బీరువా తాళాలు తీసుకొని బీరువా ఓపెన్ చేయను పోతే మా అమ్మ, నా కూతురు అడ్డపడ్డారు. వాళ్ళను, నా కూతుర్ని, మా అమ్మను కొట్టి దుర్భాషలాడి, కులం పేరెత్తి తిట్టి దుర్భాషలాడి మా అమ్మను, నా కూతుర్ని బయటికేశారు. బయటికేసి బీరువాలో ఉన్నటువంటి 6,80,000 క్యాషు, 6 తులాల బంగారు, నా డాక్యుమెంట్స్ తీసుకుపోవడం జరిగింది. ఆ తర్వాత ఉదయం వచ్చి నా దగ్గర ఒక బండెద్దు ఉన్నది, బండెద్దు, ఉలువలు తీసుకెళ్ళారు. మా అమ్మ ఎద్దును తీసుకెళ్ళేటప్పుడు కూడా అడ్డపడితే మా అమ్మను అక్కడి నుంచి తిట్టి కొట్టి పక్కకేసి దౌర్జన్యంతో కూడా తీసుకెళ్లారు. కానీ నాకు ఈరోజు మీడియా పెట్టడానికి కారణం ఇది. నాకు సహాయం చేయాలని కోరుతున్నాను. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఆ కేసు ఎస్ఐ గారు పరిజ్ఞానం లేకి తీసుకోలేదు. భాష, పఠాన్ ఖాన్, ఉషాన్ ఖాన్, గుర్తు తెలియనటువంటి వ్యక్తులు 6 మంది. అమ్మాయి పేరు
ఆమె పేరు చెప్పు. ఏమైంది చెప్పు. పేరు చెప్పాలి. మా ఫ్యామిలీ లేకున్నారు సార్. చనిపోయింది సార్. ఫ్యామిలీ చనిపోయింది సార్. ఆవిడ చనిపోయింది. ఓ 8 సంవత్సరాలు అంటే సార్. పాప సార్ మా కూతురు. లేదు సార్, ఆమెకు పిల్లలు ఉన్నారు సార్. ఆల్రెడీ 2 కుమారులు ఉన్నారు. వాళ్ళే సార్ పఠాన్ ఖాన్ వచ్చాం వాళ్ళిద్దరు అయిపోయింది సార్. ఆ కేసు పరిజ్ఞానంలోకి తీసుకోలేదు సార్ ఎస్ఐ గారు. ఎస్ఐ గారు రాచల్రా మండలం పిఎస్కి వెళ్ళి నేను కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకుండా నన్ను బయటికి నెట్టేయడం జరిగింది సార్. నాకు న్యాయం కావాలి సార్. కోటేశ్వరరావు సార్. సార్ నేను ఒకసారి వచ్చారు వెళ్ళిపోయారు సార్. మళ్ళా నైట్ 12 గంటలకు మళ్ళీ అటాక్ అయినారంటే కారణం ఏదో ఒకటి ఉంటుంది సార్. వాళ్ళు నన్ను ఏదో చేయడానికి వచ్చారు సార్. మళ్ళా రెండోసారి కూడా నన్ను మాట్లాడనియలేదు సార్ అసలు లోపల. అప్పుడు నన్ను దుర్భాషలాడి బయటికి తిట్టి నెట్టేసినప్పుడు సార్ మా బ్రదర్ పెద్ద మనిషిని కూడా తీసుకెళ్ళాను సార్ స్టేషన్లోకి. ఆయన ఉన్నాడు సార్ అక్కడ ఏం జరిగిన మ్యాటర్ కూడా. వచ్చాడు అక్కడ పై అధికారులు పట్టించుకోకనే ఇక్కడ దాకా వచ్చారు. హోమ్ మినిస్టర్ కలుద్దామని. తెలుగు వారిలో స్వాతంత్ర కాంక్షలు పెంపొందించిన స్వాతంత్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కీర్తించారు. ఆయన స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రజా వ్యతిరేక కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని చెప్పారు. స్వాతంత్ర సమర యోధులు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి కార్యక్రమం కళాక్షేత్రం రింగ్ వద్ద ఉన్న ప్రకాశం పంతులు విగ్రహం వద్ద నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీ నాయకులు పాల్గొని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ ప్రకాశం పంతులు తెలుగు వారిలో స్వాతంత్ర కాంక్షను రగిల్చిన స్వాతంత్ర సమర యోధుడన్నారు. స్వాతంత్ర సమరంలో అనేక పోరాటాలు చేశారని, అటువంటి పోరాట యోధుడు ప్రకాశం పంతులు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటాలు చేస్తామన్నారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో లేదని విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం వివిధ స్థాయిలో కార్పొరేట్లు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలు, నాయకులు, పెద్దలు అందరూ కూడా ఈరోజు వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు. ప్రకాశం పంతులు గారు పక్కనే ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో జన్మించి బారిస్టర్గా ఇతర దేశాలకి వెళ్ళి పట్టభద్రులు న్యాయస్థానం న్యాయలో పట్టభద్రులుగా బాగా చదువుకుని మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తితో ఆయన స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నది. ఆ రోజుల్లో సహాయ నిరాకరణ ఉద్యమం కానివ్వండి, అలాగే సైమన్ కోబ్యాక్ ఉద్యమం కానివ్వండి, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించడంలో ముందుండి అగ్రభాగా నుండి ప్రాణాలు సైతం లెక్కలేనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన అనేక ఉద్యమాల్లో స్వాతంత్రం కోసం, భారతదేశ స్వాతంత్రం సంపాదించడంలో అగ్రభాగాలు ఉన్నటువంటి నేత టంగుటూరి ప్రకాశం పంతులు. ఆయన స్ఫూర్తితో ఈరోజు మనం అందరం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం. ఆయన ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రి. ఈరోజు విశాఖపట్నంలో విశాఖ ఉక్కు ఉన్నది అని అంటే అది ఆయన ఆలోచన విధానము,
ఆయన కన్న కననే అర్హులైనటువంటి వారు వికలాంగులు కానీ వృద్ధులు కానీ వీరి పెన్షన్లన్నీ తొలగించబడ్డాయి అంటే ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? ఇదేనా సుపరిపాలన? ఇదేనా మంచి పరిపాలన? కాబట్టి ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ కూడా ఫెయిల్ అయింది, అన్ని రంగాల్లోనూ కూడా విఫలమైంది. చూస్తూ ఉన్నాం మనం శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా గత వారం 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు. కాబట్టి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు తీసుకున్నటువంటి ప్రభుత్వాల మీద కంగుటూరి ప్రకాశం పంతులు గారిని స్ఫూర్తిగా తీసుకుంది. కంగుటూరి ప్రకాశం పంతులు గారి అడుగులో అడిగేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. స్వచ్ఛమైన ఆలోచనలతోనే స్వర్ణాంధ్ర సాధ్యం. పెద్దాపురంలో ట్రైన్ పరిశీలించిన సీఎం చంద్రబాబు. మహిళా సాధికారత కోసం పోరాడి సాధించుకున్న మహిళా హక్కుల రక్షణపై ఉద్యమం సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి. కోటేశ్వరరావు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర దిశగా అడుగులేద్దాం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ పి. లక్ష్మీశ. ఈ దృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.